అది 6 రోజుల కిందట మాట అండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడగండి ఒకసారి. అది 6 రోజుల కిందట మాట. వేడిలోని ఎవరి బాధలో వాళ్ళు చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి అడగండి, ఏం చెప్తారో తర్వాత మాట్లాడదాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మైనార్టీలు, ఎక్కువ ఎస్సీలు ఉన్నటువంటి రాష్ట్రాలు యూపీ, ఎంపీ, అనేక రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ 3 సెట్లు 4 సెట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది బీజేపీ. ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి బీజేపీకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది. ఇదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మైనార్టీలు అందరూ కూడా విజ్ఞత కలిగినటువంటి నాయకులు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఈ 10 సంవత్సరాల కాలంలోని ఎక్కడైనా మైనార్టీల మీద కానీ ఇంకెక్కడైనా కానీ దాడులు జరిగినా, మైనార్టీలు ఏ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న అంశాన్ని కూడా మైనార్టీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. గత చరిత్ర చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నాన్ లోకల్ని గెలిపించిన సందర్భాలు మనం చూసాం. సుబ్బరాజు గారు కావచ్చు, నాజర్ వలీ గారు కావచ్చు, అనేక మందిని గెలిపించిన సందర్భాలు చూసాం. ఏదైనా కానీ గెలిపించిన సందర్భాలు చూసాం. ఈరోజు సుజనా చౌదరి గారు కృష్ణా జిల్లా వాస్తవ్యులు, ఎన్టీఆర్ జిల్లా వాస్తవ్యులు, కంచికి జర్ల, ఆయనకి విజయవాడలో ఇల్లు ఉంది. ఆయన విజయవాడలోని కూడా అత్యధిక కాలం, ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. అనేక వ్యాపారాలు రీత్యా తిరుగుతూ ఉంటారు. కేంద్రంలో అనేక మంత్రివర్గంలో పనిచేసి ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో ఆయన ఇక్కడ పంపించారంటే మీడియా మిత్రులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు రానున్న 5 సంవత్సరాల్లో మారబోతూ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షలు నెరవేరబోతూ ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గ కోరికలు, ప్రజల కోరికలు నెరవేరబోతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.